స్పాట్లైట్ టీవీ. నమస్కారం, మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ న్యూస్ రీడర్ స్వప్న. ఈరోజు ప్రధాన వార్తలు. విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం భక్తులకు ముఖ్య గమనిక. మే 26 నుంచి జూన్ 12 వరకు ఘాట్ రోడ్డును పూర్తిగా మూసివేస్తున్నారు. మరమ్మత్తు పనుల కారణంగా వాహనాల్లో ఆలయానికి వెళ్లేందుకు అనుమతి ఉండదు. భక్తులు మెట్ల మార్గం లేదా లిఫ్టు ద్వారా మాత్రమే దర్శనానికి వెళ్లాలని ఆలయ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నియామకాలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. గతంలో విడుదలైన 16,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని, అలాగే నారా లోకేష్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని జగన్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేశినేని చిన్ని భార్య జానకీ లక్ష్మికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ కంపెనీ రాజ్ కసిరెడ్డి లింకులపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఎలాంటి పూచీకత్తు లేకుండా 10 లక్షల రూపాయలు వరకు వ్యక్తిగత రుణాలు అందించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎంఎస్ఎంఈ యూనిట్ల స్థాపన కోసం దీన్ దయాల్ అంత్యోదయ యోజన కింద ఈ రుణాలు అందిస్తారని వెల్లడించారు. డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనకు ఈ పథకం దోహదం చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా స్టూడెంట్ రిలీఫ్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై విద్యార్థులు ఒక స్కూల్ నుంచి మరో స్కూల్కు ట్రాన్స్ఫర్ కావడాన్ని సులభతరం చేశారు. పెండింగ్ ఫీజుల్లో ముందుగా 50% చెల్లిస్తే సరిపోతుందని, మిగిలిన మొత్తాన్ని వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. 2034 నాటికి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. మహిళలు సూపర్ మార్కెట్లు, గోడౌన్లు, రైస్ మిల్లులు స్థాపించాలని పిలుపునిచ్చిన సీఎం, అవసరమైన స్థలాలు, బ్యాంకు రుణాల సహాయం కూడా అందిస్తామని వెల్లడించారు. తెలంగాణలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెర్పో ఆధ్వర్యంలో చమురు సంస్థల సహకారంతో 39 ప్రాంతాల్లో లీజులు, ఎన్ఓసీల ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు మే 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళా వారోత్సవాలు నిర్వహించనుండగా రేవంత్ రెడ్డి వర్చువల్గా మహిళా సంఘ భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల 43 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా జిల్లాల్లో హీట్వేవ్ అలర్ట్ కొనసాగుతోంది. మరోవైపు తెలంగాణలో కూడా ఎండలు తీవ్రంగా ఉండగా కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం వేళ ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు పడే అవకాశముందని అధికారులు తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1000కి పైగా పాయింట్లు ఎగసి 76,000 మార్క్ దాటగా నిఫ్టీ 24,000 స్థాయిని అధిగమించింది. అంతర్జాతీయ పరిణామాలు, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం మార్కెట్లకు ఊతమిచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. బంగారం, వెండి ధరలు కూడా పెరుగుదల దిశగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా 24 క్యారెట్ బంగారం గ్రాము ధర సుమారు 15,900 రూపాయల వద్ద ట్రేడవుతుండగా 22 క్యారెట్ బంగారం 14,600 రూపాయలకు చేరింది. వెండి కిలో ధర 2.85 లక్షల రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇవే ప్రస్తుతానికి ప్రధాన వార్తలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం స్పాట్లైట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ న్యూస్ రీడర్ స్వప్న. నమస్కారం.